రీకాంప్ డే 1 ఈరోజు ట్రైన్ చేయబోయేది చెస్ట్. మార్నింగ్ బాడీ వెయిట్ 80 kgs. జిమ్కి రెడీ అవ్వి గ్రీన్ టీ తాగి ట్రైనింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. కాంపౌండ్ మూమెంట్ కోసం డిక్లైన్ పుషప్స్ 3 sets, ఐసోలేషన్ మూమెంట్ కోసం పెక్ డక్ ఫ్లైస్ 3 sets, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 3 sets, ఇంక్లైన్ ఫ్లైస్ 3 sets చేసి ఇంకా ఫైనల్గా డిప్స్తో చెస్ట్ డే అవుతుంది కంప్లీట్. యాబ్స్ కోసం కేబుల్ క్రంచెస్, డిక్లైన్ క్రంచెస్, లెగ్ రైజెస్, సైడ్ లెగ్ రైజెస్, బెంచ్ ఇన్ అండ్ అవుట్స్తో ఈరోజు ట్రైనింగ్ అవుతుంది కంప్లీట్. పోస్ట్ వర్కౌట్ మీల్లో ప్రోటీన్ ఇంకా ఓట్స్ అండ్ పపాయా తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ స్ట్రెచెస్ చేసి ఈరోజు 10,000 steps కంప్లీటెడ్. ఈ రోజుకి ఇది మాత్రమే. టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో. రీకాంప్ డే 1 ఈరోజు ట్రైన్ చేయబోయేది చెస్ట్. మార్నింగ్ బాడీ వెయిట్ 80 kgs. జిమ్కి రెడీ అవ్వి గ్రీన్ టీ తాగి ట్రైనింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. కాంపౌండ్ మూమెంట్ కోసం డిక్లైన్ పుషప్స్ 3 sets, ఐసోలేషన్ మూమెంట్ కోసం పెక్ డక్ ఫ్లైస్ 3 sets, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 3 sets, ఇంక్లైన్ ఫ్లైస్ 3 sets చేసి ఇంకా ఫైనల్గా డిప్స్తో చెస్ట్ డే అవుతుంది కంప్లీట్. యాబ్స్ కోసం కేబుల్ క్రంచెస్, డిక్లైన్ క్రంచెస్, లెగ్ రైజెస్, సైడ్ లెగ్ రైజెస్, బెంచ్ ఇన్ అండ్ అవుట్స్తో ఈరోజు ట్రైనింగ్ అవుతుంది కంప్లీట్. పోస్ట్ వర్కౌట్ మీల్లో ప్రోటీన్ ఇంకా ఓట్స్ అండ్ పపాయా తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ స్ట్రెచెస్ చేసి ఈరోజు 10,000 steps కంప్లీటెడ్. ఈ రోజుకి ఇది మాత్రమే. టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.